వాటిక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అభ్యంతరాలను తెలియజేశారు. జలశక్తి మంత్రితో సుమారు గంటకు పైగా సమావేశం సాగగా బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందో వివరించారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రమైన తెలంగాణ గోదావరి జలాల్లో వాటా కోల్పోతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టుకు అంగీకరించే పరిస్థితి లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో, ఇది తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు నేను మాకున్న అబ్జెక్షన్స్ మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేవశేష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్ అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకునే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. We have also conveyed that there are many projects lying waiting for approval. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు మేము వేగవంతంగా నిర్మాణం చేయదలుచుకున్నాం, మీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా చెప్పాం. సునీల్, సో వీ హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ అవర్ అప్రూవల్స్ ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ మేము పెట్టిన అప్రూవల్స్కి ఏమో చాలా స్లోగా ప్రాసెస్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రపోజల్స్ ఏమో వేగవంతంగా జరుగుతున్నట్టుగా జరిగి ఇది రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం. మేము పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు వెంటనే చేయాలి, సమ్మక్క సారక్కకి వెంటనే చేయాలి, తుమ్మడి అట్టికి మేము నిర్మాణం మొదలుపెట్టబోతున్నాం, నీటి కేటాయింపులు ఆల్ అప్రూవల్స్ మస్ట్ బి గివెన్. ఈ విధంగా మేము లిస్ట్ తయారు చేసి మూసీ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు. మూసీ రీజువినేషన్కి ఏ విధంగానైతే మీరు గంగా క్లీనింగ్ ఇచ్చారో, యమునా క్లీనింగ్ ఇచ్చారో, మూసీ రివైవల్ మూసీ రీజువినేషన్ కూడా మీరు నిధులు కేటాయించాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఓవరాల్గా గంట సేపు జరిగిన చర్చలు మంచి వాతావరణంలో జరిగినాయి. మరి సిఆర్ పాటిల్ గారు మాకు అన్ని విధాలుగా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణకి ఏ విధంగా అన్యాయం చేయము, మేము తెలంగాణ ఇంట్రెస్ట్ అన్ని విషయాల్లో కూడా మేము విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ వారు అతి త్వరలో ఇద్దరి ముఖ్యమంత్రుల సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తారు.